ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26, 27 వచనాలు. కోపపడుడు గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటియకుడి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, కోపము విషయంలో పాపము చేయకుండానట్లు మనము జాగ్రత్తగా కలిగి ఉండాలని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. కోపము అనగా మనకు అయిష్టాన్ని కలిగించే దానితో రేకెత్తిన ఉద్రేకమే కోపము. కోపమును నిప్పుతో పోల్చబడి ఉన్నది. కొన్నిసార్లు మనిషికి కోపము లోపల మండుతూ ఉంటుంది. దీనినే మనము ద్వేషమని అంటాము. కానీ ఇదే కోపం అకస్మాత్తుగా బయటపడి నాశనము చేస్తుంది. దీనినే మనము క్రోధము అంటాము. సకల విధములైన కోపము తప్పు కాదు, కానీ కోపము అపాయకరమైనది అయి ఉండగలదు. కోపముతో ఉన్నప్పుడు మనము పాపిష్టి పనులు చేయవచ్చును, లేదా పాపిష్టి పలుకులు పలకవచ్చును. అందుకే పౌలు అంటూ ఉన్నాడు, కోపపడుడు గాని పాపము చేయకూడదు అని. అంతేకాక సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదని చెప్పాను. అయితే నీతియుక్తమైన కోపము ఉన్నది. కోపగించుకోవడం తప్పు కాదు. అయితే కోపములో ఉన్నప్పుడు పొరపాటు మాట రాకుండా, తప్పు పని చేయకుండా జాగ్రత్తగా చూసుకొనవలెను. సరైన కారణం లేకుండా కోపగించుకోవడము హృదయములో హత్య చేసినట్లే. సామెతలు 17వ అధ్యాయము 26వ వచనములో, నీతిమంతులను దండించుట న్యాయము కాదు, అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుడే అని వ్రాయబడి ఉన్నది. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో, నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగునని ప్రభు అంటూ ఉన్నాడు. అయితే నీతియుక్తమైన కోపం అది చెడుపైన కోపగించుకునుటే గాని చెడు జరిగించు వ్యక్తిపైన కాదు. ఎందుకంటే పగ తీర్చుకొని కోపము దుష్టునికి చెందినటువంటిది. లేవియాకాండము 19వ అధ్యాయము 17, 18 వచనాలు గమనిస్తే, నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పెట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. కీడుకు ప్రతికీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమింపవలెను. గమనించండి ప్రియులారా, అటువంటి కోపమును పాపమునకు శోధనకు తావిచ్చినవాడు సూర్యుడు అస్తమించక మునిపే దానిని చక్కదిద్దుకొనవలెను. అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, అపవాదికి చోటివ్వకండి అని. ఎందుకంటే అపవాదికి చోటిస్తే వాడు మరింత కఠినముగా చేయును. అందువలన చిన్న తెరలుగా ఏర్పడినటువంటి భేదాభిప్రాయములు ఇరువురి మధ్య గోడగాను కొండగాను పరిగణించును. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, త్వరగా చక్క చేసుకోవడము మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.